కేటీఆర్ గారు ఈరోజు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. నిన్న మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందులో పలు విషయాలు మాట్లాడారు. దానికి సంబంధించి ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఆయన మాట్లాడిన అంశం 100% తెలంగాణ ఉద్యమ పోరాటంలో ఉద్యమాలు చేసిన, త్యాగాలు చేసిన వారి వల్లే ఈరోజు తెలంగాణ గడ్డ ఉంది. అది నిజం 100%. కాకపోతే ఈ విషయం మీకు అప్పుడప్పుడు ఎందుకు గుర్తొస్తుంది? మీకు మీ పార్టీ వాళ్ళకి కానీ ఎప్పుడైతే మీకు రాజకీయ పరమైన ఒక మైలేజ్ కావాల్సి వస్తుందో అలాంటి సమయంలోనే ఇది మీరు లేవనెత్తుతారు. కానీ అదే ఉద్యమాలకి ముందుకు వచ్చి పోరాటం చేసిన విద్యార్థులకు కానీ లేదా వారి కుటుంబానికి కానీ మీరు ఎంతవరకు న్యాయం చేస్తారు? మీరు ఏదైతే మేము తెలంగాణ తెచ్చాం అనే ఒకటే సౌండ్ చేసి దాంతో మీరు పార్టీ పెట్టుకుని వీళ్ళ పేర్లు చెప్పుకుని మీరు గెలిచిన విధానం చూసి ఆ రోజు మీరు ఇచ్చిన సీట్లు అంటే కేటాయించిన వాళ్ళలో ఎమ్మెల్యేలు, ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా ఎంతమంది ఉద్యమకారులకి మీరు ఆ స్థానం కల్పించారో ఒకసారి చెప్తారా? ఆ పర్సంటేజ్ ఏమైనా చెప్పగలరా? ఏ ఉద్యమాల వరకే వారు పనికొస్తారా? అసెంబ్లీలో కూర్చోడానికి వాళ్ళు పనికిరారా? పార్లమెంట్లో కూర్చోడానికి వాళ్ళు పనికిరారా? సరే పోనీ ఏదో రాజకీయపరమైన సిచ్యువేషన్స్ వల్ల మీ నాన్నగారు కూడా చెప్పుకొచ్చారు, సీఎంని ఎవరినో చేస్తానని ఆయనే ఎక్కి కూర్చున్నాడు. అప్పుడు కొన్ని కారణాల వల్ల మేము చేయలేకపోయాం. ఓకే, బాగానే ఉంది. రాంగ్ ప్రామిసులు చేసి గెలిచేసి దాని తర్వాత ఇలాంటి మాటలు మీరు చెప్తుంటారు. ఓకే, సరే అప్పటికి కూడా పోనీలే, మొదటిసారి పోటీ చేశారు. కేసీఆర్ గారు ఉద్యమానికి ఒక ఫేజ్ గా ముందు నడిపించారనే ఒక ఆలోచనతో తెలంగాణ ప్రజలు కూడా ఉన్నారు. కానీ రెండోసారి కూడా మీరు పోటీ చేసినప్పుడు అప్పటికి మీకు ఒక స్థిరత్వం వచ్చిందిగా, మీ పార్టీకి ఒక స్థిరత్వం వచ్చిందిగా. అప్పటికైనా ఈ ఉద్యమకారులకి లేదా వాళ్ళ ఫ్యామిలీలకి లేదా వాళ్ళ ఫ్యామిలీలో పిల్లలకి మీరు అప్పటికైనా సీట్లు ఇచ్చారా? లేదు, ఎప్పటికీ లేదు. కానీ మీ పార్టీకి ఎప్పుడైతే విలువ తగ్గుతుందో ఆ రోజు ఉద్యమకారులు గుర్తొస్తారు, తెలంగాణ పోరాటం గుర్తొస్తుంది, తెలంగాణ పోరాట స్ఫూర్తి మీలో పొంగుకు వస్తుంది. అది ఏ విధంగా అనేది మీరు మీకు ప్రశ్నించుకోవాలి. ఇప్పటికీ చూస్తున్నాం అంటే 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి సమస్యలు ఏమైనా ఉన్నాయా అంటున్నారు. ఎందుకు లేవు? చాలా సమస్యలు ఉన్నాయి. కాకపోతే మీరు మీ ఫ్యామిలీ రాజకీయాలు చేయడం వల్ల ఆ సమస్యలు బయటకు రావు. ఇప్పుడు ఒక పార్టీలో పలు పలు రకాలైన మనుషులు ఉండడం వల్ల ఒక్కొక్క సమస్య వస్తుంది, వాళ్ళు తీసుకొస్తారు. మొత్తం పార్టీయే మీరు నడిపి మొత్తం గవర్నమెంటే మీ ఫ్యామిలీ నడుపుతున్నప్పుడు సమస్యలు ఎవరిని లేవనెత్తుతాడు? ఇప్పుడు మీలో మీకు డిఫరెన్సెస్ వచ్చాయి కాబట్టి కవిత గారు బయటకు వచ్చి ఇంకో పార్టీ పెట్టారు కాబట్టి ఆవిడ ఇప్పుడు చెప్తున్నారు సమస్యల గురించి. ఆ రోజు ఆవిడకి తెలుసు సమస్యల గురించి, కానీ ఆ రోజు ఎత్తలే. ఈరోజు కొత్త పార్టీ పెట్టాం కాబట్టి ఇప్పుడు సమస్యలు గుర్తుకొస్తాయి. ఇంకా కాంగ్రెస్ బీఆర్ఎస్ విషయానికి వస్తే అందులో ఎమ్మెల్యేలు ఇందులోకి మారుతారు, ఇందులో ఎమ్మెల్యేలు అందులోకి మారుతారు. వాళ్ళు ఓడిపోతే ఆ ఎమ్మెల్యేలు ఇందులోకి వస్తారు, వీళ్ళు ఓడిపోతే ఆ ఎమ్మెల్యేలు అందులోకి వెళ్తారు. మీరు మారి మీరు ఒక పరిపాలన అంటే మీరు యాక్చువల్లీ పాలిటిక్స్ అంటే ప్రజాసేవ. దాన్ని మీరు పరిపాలన తీసుకొచ్చారు. ఓకే, మీరు రాజులు, అందుకే పరిపాలన చేస్తున్నారు. మీరే మారి పార్టీల్లో పరిపాలన చేసేదానికి ఇంకా సామాన్య ప్రజలు ఎప్పుడండి? వాళ్ళకి ఎప్పుడు బాగు జరుగుతుంది? తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు అయ్యి అప్పటికున్న తెలంగాణ ప్రజలకి ఇప్పటికున్న తెలంగాణ ప్రజలకి వాళ్ళ స్థాయి ఎంత పెరిగింది, వాళ్ళ స్థానం ఎంత పెరిగింది, వాళ్ళ ఆర్థిక బలం ఎంత పెరిగింది, ఇవన్నీ ఒకసారి పోల్చండి. మీరు యు ఆర్ వెరీ గుడ్ అట్ స్టాటిస్టిక్స్ అండ్ యూ టాక్ అలాట్ అబౌట్ ఇట్ సార్. సో యూ ప్లీజ్ దాన్ని ఒకసారి చెక్ చేయండి. అలాగే ఇప్పుడు అప్పటి నుంచి మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు వాళ్ళ స్థాయి ఏంటి? తెలంగాణ ఉద్యమం ముగిసిన సమయానికి, తెలంగాణ వచ్చిన సమయానికి ఈ రోజు వాళ్ళ స్థాయి ఏంటి అనేది ఒక్కసారి స్టాటిస్టికల్ గా అది కూడా చెక్ చేసి చూడండి. మీరు అంబాసిడర్ కారు గుర్తు చూపించి ప్రజల్ని పిచ్చోళ్ళు చేసి మీరు ఏ కార్లు తిరుగుతున్నారో ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా?
సార్ మేము డ్యాములు కట్టాం, మేము రోడ్లు వేసాం. దేనికేసారు? అది మీ బాధ్యత. మా ఇంట్లో పెళ్లికి వచ్చి ఇచ్చారు మీరు? కాదుగా. ప్రజలకు చేయడం అది మీ బాధ్యత. మీరు ప్రజల పన్నుతోనే కడుతున్నారు అవన్నీ. అది మర్చిపోతున్నారు సార్. మీ ఇంట్లో జేబుల నుంచి డబ్బులు తీసి కట్టట్లా. సెక్రటేరియట్ లో పెత్తనం గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు. మీ పెత్తనం సెక్రటేరియట్ లో మాకు అవసరం. సార్, పెత్తనం మీరు చేస్తారు. మేము వచ్చింది ప్రజాసేవ కోసం. మా కళ్యాణ్ గారు వచ్చింది ప్రజాసేవ కోసం. ఆయన ఎలాంటి సేవ చేస్తున్నారో చూడండి. పెత్తనం అని పరిపాలన అని ఇది మానుకోండి. రేపు పొద్దున్న మేము వచ్చినా మీరు వచ్చినా పవర్లోకి మనం చేయాల్సింది ప్రజాసేవ. పెత్తనం కాదు, పరిపాలన కాదు. మన రాజులం కాదు. ప్రజలు మనల్ని ఎన్నుకునేది వాళ్ళ పనులు చేసి పెట్టమని. మనం వాళ్ళకి కూలీలం. మీరు కూడా కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్పలేదు ఆయన జేబులో తీసి 35 కోట్లు ఆయన కొండగట్టుకి ఇచ్చారని. మీరు ఎలా ప్రచారం చేస్తున్నారు? ఆయన టీటీడీతో మాట్లాడి ఇప్పించారనేది అది అందరికీ తెలిసిన విషయం, టీటీడీ కూడా చెప్పిన విషయం. కాకపోతే మీరు కట్టిన డ్యాములు ఇవన్నీ మీ జేబులో నుంచి డబ్బులు తీసి కట్టినట్టు మాట్లాడతారేంటి? ఇట్ ఇస్ నాట్ దట్ సార్. డోంట్ సే దట్. ప్రజలు ఇప్పుడు యు ఆర్ వెరీ వెల్ నోన్ విత్ టెక్నాలజీస్ టుడే అండ్ సోషల్ మీడియా టుడే. యూ యూజ్ ఇట్ వెరీ వెల్. యూ ఆల్ నో దట్. సో యూ షుడ్ అండర్స్టాండ్ దట్ పీపుల్ ఆర్ వాచింగ్. ఎవ్రీ యంగ్స్టర్ అంటే ఈరోజు ఉద్యమకారులతో పాటు జనసేనలో జెన్జీ తరం కూడా ముందుకు వచ్చింది ఉన్న ప్రాబ్లమ్స్ ని అడ్రస్ చేయడానికి. అండ్ వీఆర్ ఆల్ వాచింగ్. వీ నో వాట్ హ్యాపెండ్ అండ్ వాట్ డిడ్ హ్యాపెన్. సో మనం అవి మాట్లాడడం మానుకోవాలా. అలాగే దేశభక్తి గురించి కళ్యాణ్ గారు మీకు మోరల్ పోలీసింగ్ చేయాల్సిన అవసరం లేదని మీరు చెప్తూ ఉన్నారు. చెప్పాలి, మీకే చెప్పాలి. పర్సనల్ గా పర్టికులర్లీ మీకే చెప్పాలా, బీఆర్ఎస్ కే చెప్పాలి. ఎందుకంటే జనగణమన పాడితే మీ ఫ్రెండ్స్, మీ దోస్తులే టక్కని లేచి అసెంబ్లీ నుంచి లేచి వాకట్ చేసి వెళ్ళిపోయారు. ఆ రోజు ఏమన్నా మాట్లాడారు సార్ మీకు దేశభక్తి గురించి వాళ్ళకి చెప్పారా? మరి యూ షుడ్ టాక్ అబౌట్ ఇట్. ప్రాంతీయవాదం కాకుండా మన అంటే దేశానికి సరిపడే విధంగా కళ్యాణ్ గారు మాట్లాడితే మీకు ఎందుకంటే తనుకొచ్చేస్తుంది? యూఆర్ స్కేర్డ్ ఆఫ్ దాట్. మీకు హర్షించరు. అట్లనే సార్, ఐ ఆనెస్ట్లీ రెస్పెక్ట్ యూ, మీరు మాట్లాడే విధానానికి అండ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే మీరు అన్ని చూసి అన్ని ఆలోచించి దాన్ని బట్టి పాయింట్ టు పాయింట్ మాట్లాడతారని నాకు కొంచెం ఉంది ఆ రెస్పెక్ట్. బట్ మీరు కూడా మీ పార్టీలో ఉన్న హాఫ్ నాలెడ్జ్ పీపుల్ లాగా మళ్ళీ ఆ 11 రోజులు మేము చాలా సార్లు దాని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. దాని వీడియోలు మీకు చూపించడం జరిగింది. నిన్న కళ్యాణ్ గారు కూడా దాని గురించి మీకు చెప్పడం జరిగింది. మేము అంటే మీరు ఏదో సెంటెన్స్ అన్నారు, వాట్ ఇస్ దట్, घुमा फिरा के बात कर रहे. नहीं साहब, कोई घुमा फिरा के कोई बात नहीं कर रहे. आप ही ना, आपको जितना चाहिए उतना लेके बात कर रहे. पूरा वीडियो देखो, पूरा समझो उसको, तब बात करो. आप घुमा फिरा के कोई बात नहीं कर रहे इधर. आप ही उसको घुमा फिरा के लोगों को समझा रहे कि यही सच है. आपके कैडर भी वही कर रहे. उनको बोलो उसको वो नहीं करो बोल के. ఈ తుక్కడా క్లిప్పింగ్లు పెట్టి మీరు అబద్ధాన్ని నిజం చేయలేరు. అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ సార్, లెట్స్ స్టాప్ అబ్యూజింగ్ ఈచ్ అదర్ ఆర్ కమెంటింగ్ ఆన్ ఈచ్ అదర్ పర్సనలీ. మనం పార్టీల పరంగా ఒకరిని కమెంట్ చేసుకుంటూ చాలా మంది అదే చేస్తున్నారు. ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ థింగ్ టు. మనం వచ్చింది అట్లీస్ట్ మీరు మాట్లాడుతూ ఉంటారు నవతరం, దిస్ హ్యాస్ టు బి లైక్ దిస్, ఇది ఇలా ఉండాలి అని. మీరు అవి మానేసి లెట్స్ టాక్ అబౌట్ పాలసీస్. లెట్స్ టాక్ అబౌట్ అసలు ఈ 10-12 సంవత్సరాల్లో తెలంగాణ ప్రజలకు ఏం జరిగింది, ఏం జరగలేదు, వాళ్ళ సిచ్యువేషన్స్ ఏంటి, వీటి గురించి కూర్చొని మాట్లాడదామా. ఎందుకంటే అప్పుడు వచ్చిన ఉద్యమం కూడా దీని గురించే వచ్చింది, ఉద్యోగాల గురించి, ఇలా పలు సమస్యల గురించే వచ్చింది. అవి ఇప్పటికీ ఉన్నాయి కదా. మీరు అందులో పర్టికులర్ గా మీరే 10 సంవత్సరాలు పాలన చేశారు కదా. అవన్నీ ఈ రోజుకి రూపుమాపంటే మేము నిజంగా మీకు దండం పెట్టేవాళ్ళం. సార్ మీరు గ్రేట్ అని. బట్ నో, దే ఆర్ స్టిల్ ఎగ్జిస్టింగ్. ఎందుకు ఎగ్జిస్ట్ అవుతున్నాయంటే, మొన్న నేను మున్సిపల్ ఎలక్షన్స్ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు చూస్తున్నా, అరే డ్రైనేజీల పక్కన చిన్నపిల్లల స్కూల్ ఉంది, డ్రైనేజీలు ఎట్లనే ఉన్నాయి, రోడ్లు ఎట్లనే ఉన్నాయి, స్ట్రీట్ లైట్లు ఎట్లనే ఉన్నాయి. ఇట్లాంటి బేసిక్ కమ్యూనిటీస్ మనకు అవ్వనప్పుడు ఇంకెప్పుడు సార్ మనం తెలంగాణ అంత పెద్ద పొజిషన్లో చూస్తాం? ఎప్పుడు సార్? చెప్పడానికి ఏమో మనం అసలు విదేశీ స్థాయిలో మనం పనులు చేస్తున్నాము, అట్లా ముందుకు తీసుకెళ్తున్నాం, అభివృద్ధి అంటూ ఉంటారు. అన్నారు కూడా. ఏడా సార్ అభివృద్ధి? లోపలికి వెళ్తే తెలుస్తుంది.
బయట రింగ్ రోడ్లు వేస్తే సరిపోదు, లోపల ఊర్లల్లో ఆ రోడ్లు, ఊర్లల్లో రోడ్లు, కనీస వసతులు అవి ఉండాలి. సో లెట్స్ డూ కన్స్ట్రక్టివ్ criticism and let's work for betterment of Telangana. That is most important factor here. Thank you.